గుడ్ మార్నింగ్. శుభోదయానికి స్వాగతం. ప్రతి విశ్వోదయం శుభోదయం అంటూ మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తుంది పిఎంసి. ప్రతిరోజు కొత్త కొత్త విషయాలను మీకు పరిచయం చేస్తూ జీవితం ఒక ఎత్తుకుదలకు ఉపయోగపడి ఎన్నో అంశాలను మీకు సరళంగా సరికొత్తగా అందిస్తుంది శుభోదయం. ఈరోజు మనందరికీ మహాసంకల్ప శక్తి గురించి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తానికి మనతో పాటు ఉన్నారు గూడూరు నుంచి పెర్మనెంట్ మాస్టర్ లావణ్య గారు. మరి తన మాటల్లోనే దీని గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ మ్యామ్. నమస్తే అమ్మా. సో దీని గురించి మరెన్నో విషయాలు తెలుసుకునే ముందు మాకు మీ గురించి, మీకు ధ్యాన పరిచయం ఎప్పుడు ఎలా జరిగిందో చెప్తారా? నా పేరు లావణ్యలత, మాది గూడూరే. నా స్వభావంగా భక్తి మార్గంలో ఉన్నాం బాగా. ఆ తర్వాత మాకు రేవతి మేడం గారి పరిచయం అయింది. అంటే 2001లో మాకు తెలిసిన వాళ్ళొకరు ఇట్లా సత్సంగం జరుగుతుంది అక్కడ అని చెప్పేసరికి అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ ధ్యానం గురించి చెప్తున్నారు మేడం. అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, కళ్ళు 2 మూసుకోండి, కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి, శ్వాసను గమనించండి. అంటే ఈ శ్వాస, ఈ ధ్యాస, ఈ పదాలని నేను అక్కడికి రాకముందే నేను విన్నాను. ఎలా అంటే మాకు ఇక్కడేనండి బాబా గుడి ఇక్కడే ఉంది. నేను తరచు గుడికి వచ్చేదాన్ని, బాగా ఎక్కువగా టెంపుల్ 24 గంటలు ఉండేదాన్నిలేండి బాగా. అక్కడ ఒక గురువారం వచ్చినప్పుడు ధోని తిరుగుతూ ఉన్నాను. నేను ఏదైనా క్వశ్చన్ చేసుకుంటే నాకు సమాధానం ఇస్తారు నాన్న, అంటే బాబాని అంటున్నాను అని నమ్మకం, నాకు విశ్వాసం. అప్పుడు అందువల్ల ఆ ధోని తిరుగుతూ ఉండి నేను లోపల క్వశ్చన్ చేసుకున్నాను అనమాట. ఒక క్వశ్చన్ అంటే, నాన్న నేను నీలో ఉన్నాను అని చెప్తూ ఉంటారు కదా, అంటే పుస్తకాలు చదువుతూ అట్లా ఉండడం వల్ల నీలోనే ఉన్నాడు, దేవుడు నీలోనే ఉన్నాడు అంటున్నారు కదా, ఇది నేను కదా, నువ్వు నాలోనే ఉంటే ఎలా ఉన్నావు, ఏ రూపంలో ఉన్నావు నువ్వు నాలో ఉంటే అని నేను దుని తిరుగుతూ ఆ లోపల క్వశ్చన్ చేసుకున్నాను అంతే. అంత కోలాహలంగా ఉండే ఆ ప్రాంతము ఎంత నిశ్శబ్దం అయిపోయింది. అసలు ఎంత నిశ్శబ్దం అంటే ఒక మహా నిశ్శబ్దం అంటారు చూడండి, అలాంటిది వచ్చింది నాకు. వచ్చి నా లోపల నుంచి ఒక వాయిస్ మాట్లాడుతోంది. అది ఎలా అంటే, నేను నీ శ్వాసనై ఉన్నాను అని చెప్తున్నారనమాట. నాకు షాక్ అయిపోతుంది. నా శ్వాస ఉన్నావా అంటూ అది ఇంకా వస్తుంది ఎక్స్ప్లెనేషన్. నేను అనే స్పృహ నీలో కలగక ముందే నేను నిన్నొచ్చి చేరున్నాను అని చెప్పారనమాట. నేను అనే స్పృహ నాకు కలగక ముందే నన్ను వచ్చి చేరుకోనున్నావా, అయితే నాకు నేను అనే స్పృహ ఎప్పుడు కలుగుంటుంది అంటూ ఇంకా నేనే అనలైజ్ చేసుకుంటున్నాను. నేను పుట్టినప్పుడే నేను అనే భావన అయితే ఎప్పుడు కలుగుతుంది? ముందు దేంతో అడ్జస్ట్ అయి ఉంటాను నేను? బ్రీత్, శ్వాస తీసుకుంటాం. పుట్టిన బిడ్డ ముందు శ్వాస తీసుకుంటుంది. ఆ తర్వాత ఈ బుజ్జి శరీరానికి ఏదో ఇబ్బంది కలిగింది అని ఏడుస్తుంది. అంటే ఒక చిన్న దేహం నేను అనే ఒక చిన్న నేను పుట్టింది. అంటే అంతకంటే ముందు శ్వాసతో అడ్జస్ట్ అయ్యామన్నమాట. అంటే కరెక్టే, అంటే నేను అనే స్పృహ నాకు కలగడం కంటే ముందే నన్ను వచ్చి చేరున్నాను అన్నాడు. కరెక్టే. మరి ఇదే శరీరంలో నేనున్నాను, నేను అని చేస్తున్నాను నాన్న, నేను ఎక్కడున్నాను, ఏ రూపంలో ఉన్నాను అని అడిగాను అనమాట. నువ్వు ధ్యాసవై ఉన్నావు. ధ్యాస అంటే మన ఆలోచనల సమాహారం. నీ ధ్యాస దేని మీద పెడితే అదైపోతున్నావు. భౌతిక విషయాల మీద పెడితే భౌతికత అయిపోతున్నావు. ఆధ్యాత్మిక విషయాల మీద పెడితే ఆధ్యాత్మికత అయిపోతున్నావు. అంటే భౌతిక విషయాల మీద పెట్టాను అనుకోండి, అది ఎలా జరిగింది, ఇది ఇలా జరిగింది, వీళ్ళు ఇలా ఉన్నారు, అవే సంభాషణల రూపంలో అది మారిపోతున్నాం మనం. ఆధ్యాత్మిక విషయాల మీద పెట్టినప్పుడు ఆ భగవంతుడి గురించో, భజన గురించో, పూజ గురించో, సత్సంగం గురించో అదే అయిపోతున్నాను. నా మీద పెడితే నేనే అయిపోతావు అని చెప్పారు. అంతటితో అయిందనమాట. అక్కడికి నా మీద పెడితే నేనే అయిపోతావు. నా మీద పెట్టడం అంటే అప్పుడు నేనేమనుకున్నాను, బాబా విగ్రహము, పటము, ఆయన పేరు పెట్టి భజన చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, అలా చేస్తే నేను అలా అయిపోతా. ఆయన అంతకుముందే స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు? నేను నీ శ్వాసనై ఉన్నాను అని. అప్పటికి నేను ఇంటర్ అలా చదువుతున్నాను, నాకంత తెలియలా. సో నా మీద పెడితే నేనే అయిపోతావు అనే సమాధానం వచ్చిందనమాట. అప్పుడు విన్నాను ఏంది శ్వాస, ధ్యాస అనే పదాలు. అప్పటి వరకు భజనలు, పూజలు ఇవే తెలుసు, అభిషేకాలు ఇవే తెలుసు నాకు బాగా. అప్పటి వరకు నాకు తెలీదు. అంటే ఆయన నన్ను ధ్యానం వైపు నడిపించడానికి మొదటి స్టెప్ వేశారు. ఆ తర్వాత అప్పుడు మేడం కాడికి వచ్చాను నేను. వచ్చినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి, ఈ పదాలు నేను విన్నాను, ఇవి నాకు తెలుసు అంటే
అంతకుముందే నాకు ఇట్లా పరిచయం ఏర్పడింది. Yes. ఆ తర్వాత నా మొట్టమొదటి ధ్యాన అనుభవం ఏంటంటే ఒకటి, మేడం కాడికి నేను అప్పటికి వెళ్ళలేదు. అప్పుడు కూడా నాకు దేని మీద ధ్యాస పెట్టాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అది. మా పక్కన ఉన్న వాళ్ళు కొంత రిలేటివ్స్ అనుకున్న వాళ్ళు, మేము బాబాని కొలుస్తున్నాము, వెంకయ్య స్వామిని కొలుస్తున్నాము, మాకు ఇట్లా ధ్యానంలో కూర్చోగాలని ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారని చెప్పేసరికి అవన్నీ విని ఒక యాంగ్జైటీ, నాన్న నువ్వు వాళ్ళందరికీ కనిపిస్తున్నావా, వాళ్ళతో మాట్లాడుతున్నావా, నేను 24 గంటలు నీతో పక్కన ఒక వ్యక్తి ఉన్నట్లు నేను మాట్లాడుతూ ఉండేదాన్ని అనమాట. కాన్వర్సేషన్ జరుగుతూ ఉండేది. నాన్న ఇలా, నాన్న ఇలా, నాన్న అన్నీ చెప్తూ ఉండేదాన్ని ఒక మనిషికి చెప్పినట్టు. మరి 24 గంటలు నేను నాన్న 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 అంటున్నానే, మరి నువ్వు నాకెందుకు కనిపించట్లేదు, నాతో ఎందుకు మాట్లాడటం లేదు అలాగా? ఈ రోజు నువ్వు నాకు కనిపించకపోయినా, ఆ ధ్యానం అంటే ఏందో చెప్పకపోయినా, రేపు నువ్వు నన్ను చూడవు అంతే, ఫిక్స్ నాన్న చెప్తున్నా అంతే. ఎంత స్ట్రాంగ్గా రిలీజ్ అయిందంటే, అంటే నమ్మకమే మన జీవితంలో మనకు ఏదైనా సాధించి పెట్టేది. భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మన విశ్వాసమే. ఆ పరమాత్మ నుంచి నాకు రిప్లై వస్తుందనే విశ్వాసం ఉంది చూడండి, దాని నుంచే సమాధానం వచ్చేది. రేపు నువ్వు నన్ను చూడవు అని నేను ఎప్పుడైతే అన్నానో ఇంతే. ఆ రోజు పూజ అంతా అయిపోయింది, సాయంకాలం అవుతుంది అంతే. మాకు ఈ ఆర్టీసీ పక్కనే మా ఇల్లు. బస్సులు, కార్లు, ఆటోలు వీటికేమీ ఇది కొదవ ఉండదు, విపరీతంగా నాయిసీగా ఉంటుంది, శబ్దాలు ఎక్కువ ఉంటాయన్నమాట. నేను అక్కడ కూర్చున్నాను, ఏం చేయాలి, ధ్యానం అంటే తెలీదు. కానీ ఈరోజు నువ్వు నాకు ఏదో ధ్యానం అంటే ఏందో చెప్పకపోయినా, అదేందో అద్భుతం నాకు తెలియకపోయినా, రేపు నువ్వు నన్ను చూడవు అంటే చనిపోవడానికి కూడా ఇది సిద్ధమైపోయింది అనమాట. అలాంటి నేను కూర్చున్నాను. పూజ అంతా అయిపోయాక ఏం చేయాలి, ధ్యానం అంటే ఏం చేయాలి, కూర్చొని స్మరణ చేయాలేమో అని జపం స్మరణ చేశాను. అలాగా ధ్యానం అంటే ఏందని కూర్చున్నాను అనమాట. స్మరణ చేస్తూ ఉన్నాను. లోపల నుంచి ఒక చిన్న వాయిస్, ఊరుకుండు ఊరుకుండు అని అనిపించింది. అంతే, టక్కని కామైపోయాను అంతే. ఎంత నిశ్శబ్దం వచ్చేసిందంటే నాకు, అంత నిశ్శబ్దం అయిపోయింది. అది మామూలు నిశ్శబ్దం కాదు, మహా నిశ్శబ్దం అన్నట్లు అయిపోయి ఒక చీకటి వచ్చింది. ఎలా అంటే ఇలా నా కళ్ళకి నా చెవులకి కూడా కమ్ముకుంటూ వెళ్ళిపోయింది అనమాట ఆ చీకటి. మహాశూన్యం అనాలి దాన్ని. నా బాడీ ఏమైపోతుందంటే కింద నాకు స్పర్శ తెలియకుండా అయిపోయి నేను గాల్లో వెళ్ళిపోతున్నాను అనిపిస్తుంది, తేలుతున్నాను అనిపిస్తుంది. నాకేదో అయిపోతుంది, నేను గాల్లో లేసిపోతున్నాను, తేలిపోతున్నాను అని అనుకుంటూ ఉండేసరికి నా కాన్షియస్ మొత్తము ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి ఒక రౌండ్ 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 టన్నల్స్ లాగా ఉంది అది. దానిలోకి నా కాన్షియస్ జమ్మని దూసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, ఎక్కడికో హాస్టల్లోకి వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతూ ఒక పెద్ద పెద్ద గోళాలు, ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ వస్తున్నాయి నా మీదకి. వాటిని తప్పించుకొని అన్నీ నా మీద నుంచి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నానో తెలియలే, కంగారు ఉంది. నా చుట్టూ కొన్ని స్క్రీన్స్, ఏదో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ లోపల కొన్ని కోట్ల కాంతి పుంజాలు వచ్చేస్తున్నాయి. అమ్మా, ఇవన్నీ నాలో నుంచి అంటే వచ్చేస్తున్నాయి నా మీదకి, నేను ఎలా తప్పుకోవాలి అనుకునే లోపు అవన్నీ నా కళ్ళల్లో నుంచి, శరీరంలో నుంచి చొచ్చుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏంటివి, నాకేం కాలేదు, ఇవన్నీ నాలో నుంచి చొచ్చుకొని వెళ్ళిపోతున్నాయి అని అనుకునే లోపు ఒకసారి నేను ఇట్లా వంగి చూసుకున్నాను. ఎంత పెద్ద అయిపోయి ఉన్నానంటే నేను, అంత పెద్ద ఆకాశం అంత అయిపోయి ఉన్నాను నేను తప్ప ఏం లేదు అసలు. అంతా నేనేనా, నేనే అంతా, నేను తప్ప ఇంకేమి లేదా, నేను తప్ప ఇంకేమీ లేదు, అంతా నేనే అంతా. ఈ మాటని 10-20 సార్లు అనుకుంటూనే ఉన్నాను. అంతా నేనే అంతా. ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఎలా అంటే చిన్న బిడ్డ, పుట్టిన బిడ్డ ఉప్పొంగి నవ్వుతారు చూడండి, దానికి రీజన్ ఏం అవసరం లేదు, అలాంటి హ్యాపీనెస్ వస్తుంది లోపల నుంచి. అంతా నేనే అనుకుంటాను. ఈ లోపల మా అమ్మ నన్ను పిలుస్తూ వచ్చేసరికి టక్ టక్ కాంతిపుంజాలు, ఈ ఆస్ట్రాయిడ్స్, ఈ స్క్రీన్స్ అన్నీ వెనక్కి వెళ్ళి తప్పక్కని నా బాడీలో ఉన్నా నేను. ఆ తర్వాత కొంచెం సేపు అయ్యాక నన్ను నేను అనలైజ్ చేసుకున్నాను. నేనేం చేశాను, ఊరకుండు అని అనిపించింది కదా, అనిపించాక నా శ్వాస మాత్రమే నాకు తెలిసింది. కొంచెం సేపటికి మహా నిశ్శబ్దం వచ్చి నా బ్రీత్ నేను లోపలికి వెళ్తుండడం, బయటికి రావడం, అదొక్కటే శ్వాస శబ్దం తప్ప నాకు ఇంకేం వినిపించలేదు. కొంచెం సేపు అయ్యాక అది కూడా నాకు తెలియలేదు, అంటే నేను బ్రీత్ తీసుకుంటున్నానా లేదో కూడా తెలియలేదు. అప్పుడు నా కాన్షియస్ ఇక్కడికి వచ్చేసి వెళ్ళిపోయింది అనమాట. చాలా అమేజింగ్. అది నా ఫస్ట్ ధ్యానానుభవం. అప్పటికి నేను మేడం కాడికి రాలేదు. అప్పుడు అక్కడ మేడం కాడికి వచ్చాక నేను చెప్తే,
నీ సూక్ష్మ శరీరం రిలీజ్ అయ్యి ఆస్ట్రల్ ట్రావెల్ చేసింది. అప్పుడు నేను ధ్యానం అంటే ఏంటి అని అడిగాను కదా నాన్ని. ఏం చేశాను నేను? స్మరణ చేయలేదు, ఏ నామస్మరణ నేను చేయలేదు. శ్వాసని గమనిస్తూ ఊరికే ఉండడము, ఏ నామస్మరణ చేయకూడదు, ఏ శబ్దాన్ని దేని అనుసరించడం కాదు, ఊరికే కామ్గా కూర్చోవడం, శ్వాసని గమనించడం అని నాకు అప్పుడు ఎవరు చెప్పకుండా నాకు అది అర్థమైంది ఆ మొదటి అనుభవంలో. వావ్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్, చాలా అద్భుతంగా ఉంది. లైక్ ఫస్ట్ టైం అయిన కనెక్షన్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ కమింగ్ టు ఆ టాపిక్, ఈరోజు మనం మహాసంకల్ప శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. అసలుకి సంకల్పాలు అంటే ఏంటి? ఒక చెట్టు రావడానికి విత్తనం ఎలాంటిదో ఈ అనంత సృష్టి జరగడానికి సంకల్పం అనేది ఆ విత్తనం లాంటిది. ఈ సృష్టి సమస్తము సంకల్పాల ద్వారా సృష్టించబడుతోంది. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితము వాళ్ళ సంకల్పానుసారమే సృష్టించడం జరుగుతోంది. ఓకే, దీనికి ఒక రిలేటెడ్గా ఇంకొక పుస్తకంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను. ఆస్తులు అమ్ముకునే ఆత్మశోధనకే ఒక యోగి ప్రస్థానంలో శివని యోగులు అనే మహాత్ములు ఆ జూలియన్ మాంటెల్ అని ఆయన అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆయనకి చెప్పిన మొట్టమొదటి మాట, జూలియన్, ఈ సృష్టి ఎలా నడపబడుతుందో తెలుసా? సంకల్పాల ద్వారా. ఎవరో ఒక బ్రహ్మ కూర్చొని నీ రాత ఇలా అని రాస్తూ లేరు. ఎవరి రాతను వాళ్లే రాసుకుంటున్నారు. వాళ్ళు రిలీజ్ చేస్తున్న సంకల్పాల ద్వారా, వాళ్ళ ఆలోచనల ద్వారా వాళ్ళ వాస్తవాన్ని వాళ్లే సృష్టించుకుంటున్నారు. ఇంతవరకు జరిగిన నీ జీవితానుభవం అంతా నీ సంకల్పాల ద్వారా నువ్వే సృష్టించుకున్నావు. ఇక మీదట కూడా అద్భుతమైన జీవితాన్ని నువ్వు సృష్టించుకోగలవు. ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన జీవితాలను మనమే సృష్టించుకోవచ్చు. ఎలా అంటే మన ఆలోచన ద్వారా, మన సంకల్పం ద్వారా. సంకల్పం అనేది ఒక విత్తనం లాంటిది. విత్తనంలో నుంచి చెట్టు ఎలా వస్తుందో సంకల్పంలో నుంచి జీవిత అనుభవాలు వస్తాయి. సో మన జీవితం మన సంకల్పాలు బట్టి ఉంటుంది, మన ఆలోచనలు బట్టి ఉంటుంది. సృష్టి అంతా ఈ సంకల్పాలు బట్టే ఉంటుంది అని అన్నారు. బాగుంది. నిర్ధారం ఏంటి? ప్రూఫ్ ఏంటి? ఎవరి ఆలోచన వాళ్ళ జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంది. ఎందుకు అనంటే ఆత్మ పరిణితి కోసమే సంకల్పాలు అనేటివి సృష్టించబడ్డాయి. సంకల్పాలు అంటే మూల చైతన్యం నుంచి విడివడిన అంశాత్మలన్నీ కూడా జ్ఞాన అన్వేషణలో భాగంగా సంకల్పాలని రిలీజ్ చేస్తూ అనంతమైన సృష్టి ఇది మొత్తము సంకల్పానుసారమే జరుగుతుంది. ఈ సంకల్పం యొక్క మూలం ఏంటంటే ఆత్మానుభూతి, అనుభవ జ్ఞానము, ఆధ్యాత్మిక పరిణతి. అలాగే లాస్ట్లో ఏమడిగారు? నిర్ధారం ఏంటి? ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటి? ఓకే, నేను నా లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ సంకల్పాల ద్వారా ఈ అనంతమైన సృష్టి జరుగుతోంది అని చెప్తే ఇవన్నీ చదివి జ్ఞానము అనేది మన వాస్తవ జీవితానికి ఉపయోగపడకపోతే అది వ్యర్థమే కదా. ఏ జ్ఞానమైనా, ముఖ్యంగా ఆధ్యాత్మిక జ్ఞానం అయితే భౌతిక జీవితానికి ముందు ఉపయోగపడాలి. నా భౌతిక జీవితానికి నా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకున్నాను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ బుక్ చదివాను, ఆస్తులు అమ్ముకునే ఆత్మశోధనకే ఒక యోగి ప్రస్థానం చదివాను. అందులో కూడా సంకల్పం గురించే చెప్తారు. ఎలా అంటే, నాయన నువ్వు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకో, అంటే ఒక సంకల్పాన్ని ఏర్పరచుకో. ఆ సంకల్పాన్ని ఎలా సాధించాలంటే 5 అంచెల విధానం ద్వారా సాధించాలి అని, అంటే ఒక శివని యోగులు ఒక మాట చెప్తున్నారు. ఏంటి అది అంటే, సంకల్పాన్ని నిర్ణయించుకోవడం అంటే లక్ష్యాన్ని ఏర్పరచుకొని సంకల్పాన్ని రిలీజ్ చెయ్యాలి, దానిని విజన్ చెయ్యి, ఆ తర్వాత దానిని నీకు ఒత్తిడి కలిగించాలా, దాని మీద ప్రెషర్ కావాలి అంటే 10 మందికి దాన్ని చెప్పు, తరువాత టైం పీరియడ్ పెట్టుకో, ఇంకొకటి 4, ఇంకొకటి ఒక 21 days దాన్ని రాయి. నాకంటే సగటున ప్రతి మనిషికి 60,000 ఆలోచనలు వస్తుంటాయి. వాటన్నింటికంటే ఈ సంకల్పం నాకు చాలా 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 ఇంపార్టెంట్, నా జీవితంలో ఇది చాలా ముఖ్యమైనది అని నీ సబ్ కాన్షియస్ మైండ్కి నువ్వు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నావు. అందుకోసంగా నువ్వు ఈ 5 అంచెల విధానాన్ని పాటించు అని అంటారు. ఏంటి? మన సంకల్పాన్ని ప్రూవ్ చేసుకోవడానికి. అది నీకు ఆత్మకి అంత శక్తి ఉందా, నా సంకల్పానికి అంత శక్తి ఉందా అని నీకు నువ్వే ఇప్పుడు ప్రూవ్ చేసుకునేది ఎలాగా, నమ్మేది ఎలాగన్నారు కదా అని. నేను కూడా అంతే, సేమ్ నీలాగే. నాకు అనుభవం కలగకపోతే నేను నమ్మను. నాకు కావాలి ఆ అనుభవం, నాకే ఎక్స్పీరియన్స్ కావాలి, అప్పుడైతే నేను ఇంకొకరికి నేను ఏదైనా చెప్పగలను అని. అప్పుడు నేను అది చదివి అది నాకు విషయంగా కాదు, నాకు వచ్చిన అవకాశంగా తీసుకున్నాను.
ఏదైనా ఏ పుస్తకంలో ఏ విషయమైనా ఆ పరమాత్మ జ్ఞానం నిండి ఉంటుంది. ఇప్పుడు నేను 5 అంచెల విధానమా, సో సంకల్పాన్ని ఏర్పరచుకోవాలంటే లక్ష్యాన్ని నిర్దేశించుకొని సంకల్పాన్ని రిలీజ్ చేయాలా, ఓకే నేను లక్ష్యాన్ని నిర్దేశించుకొని సంకల్పాన్ని రిలీజ్ చేశాను. నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నానమ్మా, ప్రైవేట్ జాబ్ చేస్తుంటే అక్కడ వచ్చే ఒక 10,000 శాలరీ సరిపోదు. సో ఆర్థిక స్థిరత్వం లేకుండా ఆధ్యాత్మిక స్థిరత్వం కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఖచ్చితంగా ఆర్థిక లోటుతో సతమతమైపోతుంటే, మానసిక సమస్యలు హింస పెడుతుంటే, కుటుంబ సమస్యలు బాధ పెడుతుంటే నువ్వు ఆధ్యాత్మికంగా నేను ఎదుగుతున్నానంటే కరెక్ట్ కాదు. సో నాకు ఎలా మార్గం అంటే నాకు ఆధ్యాత్మికత అనేది ఒక మార్గం చూపించింది. ఓహో ఇది నా భౌతిక జీవితాన్ని నేను మార్చుకోవచ్చు, అయితే సంకల్పం ద్వారా మార్చుకోవచ్చు అని అనిపించి వాళ్ళు ఏం చెప్పారు, సంకల్పం పెట్టుకోమన్నారా. ఓకే ఒక పేపర్ తీసుకొని ఒక సంకల్పం రాశా. ఏంటంటే ఆ ప్రైవేట్ జాబ్లో చాలా ఇబ్బంది పడుతున్నా. ముఖ్యంగా నాకు సత్సంగం లేదు, స్వాధ్యాయం లేదమ్మా. స్కూల్లో వర్క్ చేసి కార్పొరేట్ సంస్థలో ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కూడా అదే వర్క్, పిండి ఆరేస్తున్నారు వాళ్ళు. ఇట్లా కాదు, నాకు రోజు ఒక 1 అవర్ సత్సంగం ఉంటుంది మా మేడం కాడ, స్వాధ్యాయం పుస్తకాలు చదువుతాను నేను బాగా. ఆ రెండింటికి టైం ఉండట్లేదు నాకు. సో నాకు కావాలంటే ఒక గవర్నమెంట్ జాబ్ నేను తెచ్చుకోగలిగితే నాకు టైం వస్తుంది. సో నాకు అది కావాలి, ఆర్థిక స్థిరత్వం వస్తుంది అని చెప్పి నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి. నేను ఉన్నత లక్ష్యంతో జీవిస్తూ లక్షల మందిని ధ్యాన మార్గంలో నడిపేందుకు నా వృత్తి నాకు ఉపయోగపడుతుందని ఒక సంకల్పం రాసుకున్నా నేను. ఆ రాసుకొని మా ఇంటికాడ అంటి చేసుకున్న గోడకి రోజు దాన్ని చూడడం, ఇమాజిన్ చేయడం మొదలుపెట్టా. వాళ్ళు ఏమన్నారు, రెండోది దాన్ని ఇమాజిన్ చెయ్యి అని చెప్పారు, ఊహించుకోండి అది జరిగిపోయినట్లుగా అని. సరే నేను దాన్ని ఊహించుకోవడం మొదలుపెట్టా. అది నాకు వచ్చేసినట్టు వస్తే మా అమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది, మా ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, నా ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు, ఇలా వాళ్ళ మాటలతో సహా నేను ఇమాజిన్ చేసుకోవడం మొదలుపెట్టా. నా మీద నాకు ప్రెషర్ కావాలి అంటే ఏం చేయాలి, నేను 10 మందికి చెప్పాలి, అందరికి చెప్పండి అంటారు. సో నేను చెప్పా ఇంట్లో వాళ్ళందరికీ, ఈసారి 2012లోనే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది, నీకు తెలుసా అని ప్రతి ఒక్కరికి చెప్పడం మొదలుపెట్టా. ఆఖరికి మనుషులు అయిపోయారు. చెట్లకి, పుట్లకి, జంతువులకి, జీవరాశులకి, కబోర్డ్లకి, వస్తువులకు కూడా చెప్పడం మొదలుపెట్టా. అంటే ఒక ఆలోచనని కొన్ని 100 సార్లు ఈ విశ్వంలోకి నేను రిలీజ్ చేస్తున్నాను. అది ఒక ప్రకంపన సృష్టిస్తుంది కదా ఆలోచన, ఖచ్చితంగా. అది నాకు తర్వాత తెలుసు ఒక ప్రకంపన రిలీజ్ అవుతుందని. అది అద్భుతంగా దానికి ఆత్మశక్తి తోడయి అది పరిస్థితిగా మారుస్తుంది నాకు తర్వాత. కానీ ఆ పుస్తకం చదివాను, నీకు పరిస్థితి రావాలంటే నువ్వు దీన్ని ప్రాసెస్లో చేయాలన్నారు, నేను పెట్టేశాను అంతే. సో అందరికీ చెప్పాను, టైం పీరియడ్ పెట్టుకోమన్నారు అంతే. ఆ 2012 పూర్తయ్యేలోపు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది, టైం అంతే. నాకు ఉండేది 6 నెలలే, ఆ 6 మంత్సే. ఈ 6 నెలల లోపల నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది ఖచ్చితంగా, నేను లక్షల మందిని ధ్యాన మార్గంలో నడిపిస్తాను అనేసి థాట్ అయితే రిలీజ్ చేసుకున్నాను. రోజు 21 రోజులు రాయమంటారు వాళ్ళు, 10 టైమ్స్ అంతే. ఒక బుక్ పెట్టేస్తాను, రోజు రాయడం మొదలు పెట్టాను. నా విశ్వాసం అంతే, అది జరుగుతుంది అంతే. అంటే రోజు రాయడం మొదలుపెట్టా. నాకు 2012 డిఎస్సీలోనే గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది, నాకు 2012 డిఎస్సీలోనే గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది. నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు అనుకూలంగా ఉండే ప్రదేశంలో నాకు పోస్టింగ్ వస్తుంది. అసలు జాబ్ కూడా వచ్చేసింది, పోస్టింగ్ కూడా పెట్టేసిన దాంట్లో. నాకు అనుకూలంగా, నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు అనుకూలంగా ఉండే ప్రదేశంలోనే నాకు జాబ్ వస్తుంది అనేసి రోజు ఇదే ప్రాసెస్ జరుగుతా ఉండిందండి. కొంత కరెక్ట్గా 2012 డిఎస్సీలోనే అక్కడ 15 పోస్టులే ఉన్నాయి. మేము ఓసి జనరల్లో రావాలి, వస్తే వచ్చినట్లేదు. ఎంతమంది నన్ను బ్యాక్ లాగారంటే, మీరు 2 పడవల మీద కాలు పెడుతున్నారు, ఇది రాదు అది రాదు, ఒక 6 లక్షల మంది అప్లై చేస్తారు, మీకేమొస్తుంది, నాకు ఒకటే ఒక్క పోస్టే, 15 ఉంటే 14 నేనే వేరే వాళ్ళకి ఇచ్చేస్తా, నాకొద్దు, ఒకటే నాకు. మేడం ఒకటే చెప్తారు, నువ్వేదైనా అనుకుంటే లాజికల్ మైండ్ పనిచేసే పని అయితే ఇది నా వల్ల అవుతుందా, కుదురుతుందా, కుదరదేమో, ఇలా నెగటివ్ ఆలోచనలు చేసే పని అయితే అస్సలు ఆ జోలికే పోవద్దు. నువ్వే రిలీజ్ చేస్తున్నావు నెగిటివ్ని, ఇంకెందుకు నీకు అది అవసరం లేదు, నాకు ఇది కావాలి అనే దృఢ సంకల్పంతో ఏదన్నా చెయ్యి అని చెప్తారు. సేమ్ అలాగే ఆ దృఢ సంకల్పంతోనే నాకు వస్తుంది అంతే. మా ఇంటికి మా అన్నయ్య వాళ్ళు వచ్చారు, ఇల్లు మొత్తం అవే రాసి పెట్టుకోవడం. నాకు 2012లో జాబ్ వచ్చేస్తుంది, పోస్టింగ్ అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అంటే, అక్కడ వస్తుందంటే నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు అనుకూలంగా ఉండే ప్రదేశంలో. మా అన్నయ్య వాళ్ళు వచ్చి చూసి, మా వారిని చూసి ఒక జాలిగా అట్లా చూసి, బావా నీకు అన్యాయం చేస్తాం బావా, నిజం అంటే ఈ పిచ్చిదాన్ని నీకు ఎత్తి కంట పెట్టాము, ఏందేందో రాసేసుకొని ఇల్లంతా ఈ పేపర్లు ఏంటో అని. నేను నిజంగా అంత విశ్వాసంగా చెప్పాను. ఒక సంవత్సరం తర్వాత ఇది నిజమైన పరిస్థితిగా మరి నా జీవితంలోకి వస్తుంది, అప్పుడు చూడండి మీరు సాధించింది అంటారు మీరు అని అనుకున్నా. కరెక్ట్గా 1 ఇయర్ అంతే,
2012 పూర్తయ్యే లోపు అన్నాను కదా, 2012 డిసెంబరు 30వ తేదీ నేను అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాను. ఒక్కరోజు దాటినా ఆ సంకల్పానికి విలువ లేదు చూడండి. అవునా? అంటే మనం పెట్టుకున్న సంకల్పము అంత పర్ఫెక్ట్ గా మేనిఫెస్ట్ అవుతుంది ఖచ్చితంగా. అంటే డిసెంబర్ 30వ తారీఖు అంటే ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్, లిటరల్ గా మంత్ ఎండింగ్. అప్పటి వరకు మీకు ఆ విశ్వాసం ఉందా వస్తుంది అని? అమేజింగ్. అంతే, వస్తుందని. ఇంకొకటి, రిజల్ట్ రాకముందే నాకు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారనమాట. కల్లో ఒక పరిస్థితి ఎప్పుడు 2 సార్లు సృష్టించబడుతుంది అని అంటారు. ఒకటి హాస్టల్లో సృష్టించబడుతుంది, ఆ తర్వాత అది పరిస్థితిగా మారి జీవితంలోకి వస్తుంది అని అంటారు. నిజమని నాకే ప్రూవ్ అయింది. ముందు హాస్టల్లో నాకు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారనమాట. అప్పటికి రిజల్ట్ కూడా రాలేదు. మా పెదమ్మకు మాత్రమే చెప్పాను, పెదమ్మ నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు, 4 అక్షరాలు ఊరి పేరు, 2వ అక్షరం కింద ఒత్తుంది, నాకు నేను అనుకుంటున్నాను గుర్తు చేసుకున్నా వెంటనే ఈ పేరు నేను గుర్తుపెట్టుకోవాలి అని. 2వ అక్షరం కింద ఒత్తుంది అనమాట. కరెక్ట్గా ఆ ఊరి పేరు బద్దెవోలు. తరువాత అంటే ప్రతిదీ పరిస్థితిగా మారుతుంది, మన జీవితంలోకి వస్తుంది. నిజంగా నమ్మకంతో, విశ్వాసంతో ఏ సంకల్పాన్ని పెట్టుకున్నా అది పరిస్థితిగా మారి మన జీవితంలోకి వస్తుంది. ఎంత ఎలా మారిపోయిందంటే ఇంకా మైండ్ సెట్, అది ఒక ఆధ్యాత్మిక అనుభవం అయిపోయేసరికి ఏదైనా సాధ్యమే, ఆత్మకి ఏదైనా సాధ్యమే, సాధించుకోవచ్చు. అంటే బిగినర్స్కి, స్టార్టింగ్లో ఉండే వాళ్ళకి ఈ నాలెడ్జ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అమేజింగ్. అంటే సంకల్ప శక్తి అనేది చాలా అద్భుతంగా ప్రూవ్ అయింది. సంకల్పానికి ధ్యానానికి సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ప్రతి వ్యక్తికి సగటున రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయి. ప్రతిదీ పరిస్థితిగా మారాలి అంటే వాటిల్లో ఏది స్ట్రాంగ్గా ఉందో అది పరిస్థితిగా మారుతుంది. అలాగే తన అంత శక్తి కూడా సరిపోదు, ప్రతి ఆలోచన పరిస్థితిగా మారి వచ్చే అంత శక్తి కూడా మనకు సరిపోదు. కనుక మన లోపల ఉండే మన కాస్మిక్ ఎనర్జీ, మన విశ్వశక్తి మన ఆలోచనని అంటే నిర్ణయాత్మక శక్తిని పెంచుతుంది. మన ఆలోచన పరిస్థితిగా మారడానికి కారణము అవుతుంది ఖచ్చితంగా. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చున్నామో ఈ 60,000 ఆలోచనల ఉధృతిని మనం తగ్గిస్తూ వస్తాం ఖచ్చితంగా. తగ్గి 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 కొంతకాలానికి ఈ 1000 ఆలోచనలు కాస్త 100లోకి వస్తాయి ఖచ్చితంగా. అలా వచ్చినప్పుడు మన ఆత్మశక్తి బాగా పెరుగుతుంది, విపరీతంగా పెరుగుతుంది. ఎప్పుడైతే మన ఆత్మశక్తి పెరిగిందో నువ్వు ఇట్ట రిలీజ్ చేసిన పరిస్థితి, ఆలోచన వెంటనే ప్రాసెస్గా మారి పరిస్థితిగా మారి మన జీవితంలోకి వస్తుంది ఖచ్చితంగా. లేదు మన ఆత్మశక్తి తక్కువగా ఉంది, ధ్యానం చేయడం వల్ల ఏం జరుగుతోంది? ఈ ఆలోచనలన్నీ తగ్గిపోయి శూన్యస్థితికి వెళ్తున్నాం. అనంతమైన కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి వెళ్ళి మన నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. మనం ఆటోమేటిక్గా మనం ఎనర్జెటిక్ అవుతున్నాం మనమే. ఎప్పుడైతే ఈ శక్తి అంతా ఆలోచనల ఉధృతి తగ్గిపోయిందో ఆటోమేటిక్గా ఒక్క సంకల్పం ఏదైతే రిలీజ్ చేసామో దాని మీద పనిచేస్తుంది, తొందరగా పరిస్థితిగా మారి మన జీవితంలోకి వస్తుంది. సో మన భౌతికానికి అవసరమైన వాటికి మనం సంకల్పం పెట్టుకోవచ్చు, మేనిఫెస్ట్ చేయొచ్చు అని ఒక మంచి 5 స్టెప్ ప్రాసెస్ అనేది చెప్పారు. అంటే దిస్ ఇస్ ద ఓన్లీ వే మేనిఫెస్ట్ చేసుకోవడానికి మన సంకల్పాలు? ఇంకేమైనా మార్గం ఉందా? దృఢ విశ్వాసం ఉండాలి. నేను కావాలనుకున్నది సాధిస్తాను అనే దృఢమైన విశ్వాసం, మన సంకల్పం మీద మనకే విశ్వాసం ఉండాలి. విత్ ఎమోషన్ ఉండాలి దానికి. నాకు ఎలాగైనా కావాలి, ఎలాగైనా ఇది జరిగి తీరాలి అనే ఎమోషన్ ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ సంకల్పం పరిస్థితిగా మారి మన జీవితంలోకి వస్తుంది. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం జరుగుద్ది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మా అమ్మగారికి 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. మా అమ్మగారికి అది అప్పుడే బయటపడింది, అంతకుముందు తెలియలేదు. ఇంటెస్టైన్ క్యాన్సర్. ఊరికే కడుపు నొప్పి అనుకుంటుంటే ఆమె ఊరికే నిర్లక్ష్యం చేసేసారు. ఏదో ఇబ్బంది అనుకొని గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఫైనల్గా అది 4th స్టేజ్లో ఉందని తెలిసింది. ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి అంటే ఏమీ తినలేరు, లోపలికి పోతే వెంటనే వామిట్ అయిపోతుంది. నేను మా సంకల్పము ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఎలాంటి పరిస్థితినైనా ఎలా ఓవర్కమ్ కావచ్చు అనే దానికి చెప్తున్నాను. అప్పుడు మా అమ్మ ఇంకా ఆపరేషన్ అయిపోయింది, కీమోథెరపీ అయిపోయింది, రేడియోథెరపీ అయిపోయింది. రేడియోథెరపీ చేశాక వాళ్ళు ముందే తీసుకుంటారు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మా రెస్పాన్సిబిలిటీ కాదు, మా బాధ్యత కాదు అని చెప్తారు. ఓకే, సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. పేగుల్లో ఆమెకి హోల్ పడిపోయింది. అంటే ఎట్లా అంటే ఫోర్క్తో మనం గీకితే ఎట్లాగో అట్లా పేగులు మొత్తం అంటే ఆ రేడియేషన్కి ఉడికిపోయి ఆ హోల్స్ లాగా పడిపోయి అక్కడ నుంచి బ్లీడ్ అవుతా ఉంది, ఇన్నర్ బ్లీడ్. ఆ బ్లడ్ అంతా మళ్ళీ
అది ఫుడ్లో కలిసిపోయి మోషన్ ఆమెకి ఒట్టి బ్లడ్డే వస్తుంటుంది. అలా అయిపోయింది. ఒంటికి ఇంత నీరు వచ్చేసింది, అంటే బ్లడ్ అంతా పోతుంది కదా, ఏంటో తెలియలా. సరే మేము హాస్పిటల్కి తీసుకెళ్తే ఫస్ట్ విజయ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ వాళ్ళు ప్రాబ్లం ఐడెంటిఫై చేయలేదు, కానీ ఈమెకి బ్లడ్ లేదు, బ్లడ్ చాలా తక్కువగా ఉంది, అందువల్ల ఈమె ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయారు ఇట్లా అని చెప్పి 4 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కిచ్చారు ఆమెకి. భలే ఇబ్బంది పడేది ఆమె. ఆ తర్వాత మళ్ళీ 15 డేస్కి ఆ బ్లడ్ అంతా పోయింది. మళ్ళీ ఇక్కడ సింహపురి అని అక్కడ జాయిన్ చేసాము. అక్కడ మళ్ళీ 4 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కిచ్చారు. అక్కడ ప్రాబ్లం ఐడెంటిఫై చేశారు, ఈమెకి పేగుల్లో హోల్ పడుంది, అక్కడి నుంచి ఇన్నర్ బ్లీడ్ అవుతుంది అని. దానికి అది క్లోజ్ అవ్వడానికి అవి టాబ్లెట్స్ పెట్టారు. సరే 15 డేస్ అయ్యాక మళ్ళీ ఆ బ్లడ్ అంతా పోయింది. మళ్ళీ వచ్చేస్తాం హాస్పిటల్కి. ఈసారి నారాయణకి తీసుకెళ్ళాం అనమాట. వేరే వాళ్ళు అక్కడ ఇంకా వేరే సార్ ఉన్నారు, ఆయన బాగా ట్రీట్ చేస్తారని చెప్పేసరికి అక్కడికి తీసుకొచ్చాం. అక్కడ వాళ్ళు ఒకసారి అంటే 15 డేస్కి 20 డేస్కి మేము మళ్ళీ హాస్పిటల్కి తిరుగుతూనే ఉన్నాం ఆమెను తీసుకొని. 15 డేస్కి వచ్చేసరికి ఆమెకి అక్కడ ప్రాబ్లం ఐడెంటిఫై చేసేసారు కాబట్టి టాబ్లెట్లు ఇచ్చారు కాబట్టి అది పనిచేయలేదు కాబట్టి ఈసారి పౌడర్ ఏదో పెట్టారు, సెట్ కాలేదు. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ 15 డేస్కి వచ్చాం. ఈసారి ఇంజెక్షన్ చేశారు అక్కడ, అది సెట్ కాలేదు. మళ్ళీ 15 డేస్ అయిపోయాక మళ్ళీ వచ్చాం. ఈసారి ఫ్లక్కర్ ఏదో వేసామని చెప్పారు, అది సక్సెస్ కాలేదు. మళ్ళీ వచ్చామన్నమాట. అంటే హాస్పిటల్కి పర్మనెంట్ పేషెంట్లం అయిపోయాం. వెళ్ళిన ప్రతిసారి 1 వీక్ అక్కడే ఉండాలి. 4 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించుకోవాల్సింది. ఈ 15 డేస్లో ఆ బ్లడ్ అయిపోతుంది. మళ్ళీ 4 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించుకోవాలి ఆమెకి. బాడీలో అసలు ఆ గుచ్చి నరాలన్నీ కట్ అయిపోయి భలే హింస పడేవారు ఆమె. చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇంకా ఫైనల్ ఏంటంటే నేను ఆ రోజు వెళ్ళలేకపోయాను, నాకు 10th ఎగ్జామ్ ఉండి. అప్పుడు మా వదిన ఫోన్ చేసింది, మా అన్న భార్య చేసి, వదిన డాక్టర్ ఏం చెప్పారంటే, అమ్మ మా దగ్గర ఉన్న ట్రీట్మెంట్లన్నీ అయిపోయాయి, ఆమె ఏజ్డ్ పర్సన్, కొన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, తీసుకెళ్ళండి అని చెప్పారనమాట. తీసుకెళ్ళిపోండి అమ్మ, మీరు ఎక్కడ ఆపరేషన్ చేయించారు అక్కడికే తీసుకెళ్ళండి అని చెప్పారు. మా వదిన ఫోన్ చేసి, లత ఇట్లా చెప్తున్నారు, అత్తమ్మని తీసుకెళ్ళిపోమంటున్నారు, ఏం చేద్దాము అని ఏడుస్తూ చెప్తోంది. సరే మా తీసుకొచ్చేయండి, ఇంకా కుదరదంటే ఏం చేద్దాం అనేసి. మా అమ్మకైతే మేము చెప్పలేదు, రోజులు మనిషి ఇట్లా చెప్పరు కదా. మీకు అప్పటికి ఇంకా ధ్యానం పరిచయం అవ్వాల? అప్పటికి నేను ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా. ఓకే ఓకే. కానీ ఇంట్లో వాళ్ళు చేయరు, నేను ఒకదాన్ని చేసేదాన్ని. అంతకుముందు గుళ్ళ చుట్టూ తిరిగేదాన్ని, ఆ తర్వాత ధ్యానం అంటూ తిరుగుతోంది అంతే. నన్ను కాము వదిలేస్తారు కానీ వాళ్ళు చేయరు. ఎంత మార్పు తెచ్చిందంటే ఈ ఇన్సిడెంట్ మా బంధువులని, మా చుట్టాలని, మా వీధిని మార్చేసింది ఈ ఇన్సిడెంట్ ఒక్కటి. నేను ఇంటికి వచ్చాక ఒకటే ఆలోచించా, ఎంత గాఢంగా థాట్ రిలీజ్ చేశానంటే అంత గాఢంగా. నా ఆధ్యాత్మిక శక్తి, నేను ఈ ధ్యానం ద్వారా వెన్నెముకంతా బాగలేకపోతే అది బాగు చేసుకున్నారని విన్నాను. గర్భసంచికి ఏదో ప్రాబ్లం వచ్చేసి 8 సార్లు ఆపరేషన్ చేసుకుంటే అది బాగకపోతే ఈ ధ్యానం ద్వారా బాగైందని విన్నాను. 2 కిడ్నీస్ పాడైపోతే ధ్యానం ద్వారా బాగైందని విన్నాను. సో ఇంత నాలెడ్జ్ ఉండి ఈ ఆధ్యాత్మిక శక్తి, ఈ ధ్యాన శక్తి, ప్రాబ్లం ఏంటంటే మా అమ్మకు అంత అన్నం పెట్టుకోలేకపోతున్నాం. వామిటింగ్, ఏమీ తినలేదు, ఎన్ని మాత్రలు మార్చాము. సార్ని ఒకటే అడిగాను, సార్ అంత అన్నం తినేలా చేయండి సార్, ఆఖరి రోజులైనా పర్లేదు అని అడిగేవాళ్ళము. అంటే ఆయన మార్చేవాడు, అవి పనిచేసేటివి కాదేమో. ఒకటే అనుకున్నా, అంత అన్నం పెట్టుకోలేకపోతే తల్లికి ఎందుకు నాకు ఈ ఆధ్యాత్మిక శక్తి ఎందుకు, ఈ ధ్యాన శక్తి ఎందుకు, ఇంత తెలుసుకొని ఈ నాలెడ్జ్ నాకు ఎందుకు అసలు అంత గాఢంగా వచ్చింది. అప్పుడు అంత ఎమోషన్తో వచ్చింది, నిజంగా అంత ఎమోషన్గా వచ్చింది అనమాట. భావోద్వేగం అంటారు చూడండి, అలా వచ్చింది. నిజంగా ధ్యానానికి అంత శక్తి ఉంటే ఇప్పుడు ఇది పని చేయాలి. ఒక్కరవైనా ఆమెలో ఎంత అన్నం పెట్టుకోగలిగితే చాలు, లేకపోతే ఈ ధ్యానాన్ని వదిలేస్తాను నేను, నాకు అవసరం లేదు, ఇది నా భౌతిక జీవితానికి ఉపయోగపడిన జ్ఞానం నాకు ఏమీ వద్దు అని అనిపించి ఆ రోజు నుంచి 41 డేస్ మా ఇంట్లో ధ్యానం పెట్టుకున్నాము. మా ఇంట్లో వాళ్ళు, మా బంధువులు, మా చుట్టుపక్కల వాళ్ళు, వీధిలో వాళ్ళందరూ. ఒక 10 డేస్ అయి ఉంటుందండి. 10 డేస్ అయ్యేసరికి మా అమ్మ, మా 2 ఇడ్లీ తింటానమ్మా అని చెప్పారు. ఎట్లా కూర్చోబెట్టేవాళ్ళం అంటే ఒక ఈచర్ వేసి కాళ్ళు ఇలా పెట్టి ఇలా పడుకోబెట్టేవాళ్ళం. కూర్చొని కూడా కూర్చోలేదు, శక్తి లేదు ఆమెకి. నీరు వచ్చేసి, ప్రేతకాలు వచ్చేసి, బంధువులు, చుట్టాలు, వీధిలో వాళ్ళందరూ వచ్చారు చూడ్డానికి, అంటే ఆఖరి రోజులు అనుకొని. ఆ తర్వాత ఒక 10 డేస్కి అమ్మా 2 ఇడ్లీ తింటానమ్మా. మేము ఎప్పుడెప్పుడు కాసుకొని ఉన్నాం, నిజంగా జావే ఇస్తున్నాం అప్పుడు దాకా, పాలు జావా అంతే. అది కూడా కొంచెం తాగుతారు, వామిటింగ్ చేసేసుకుంటారు. ఇట్లా 10 డేస్ అయ్యాక 2 ఇడ్లీ తిన్నారు. ఆ తర్వాత ఒక 20 డేస్కి మధ్యాహ్నం, అంటే ఆమె సగం జీర్ణాశయం తీసేయడం వల్ల కొంచెమే తింటుంది ఆమె అన్నం, ఎక్కువ కూడా తినలేరు. మా అంత అన్నం తింటానమ్మా
అన్నారు. అసలు మా ఇంట్లో పండగ నిజంగా. ఎన్నో 6-7 నెలల నుంచి ఈ ట్రీట్మెంటే అని 6-7 నెలలైంది ఆమె అంత అన్నం తిని. పండగ ఆ రోజు మాకు, మా ఆమె ఎప్పుడు అడుగుతావా అని కాసుకొని ఉన్నామ్మా నీకోసం, ఆ మాట కోసమని. ఆ రోజు టంచి కొంచెం అన్నము, సాయంకాలం ఒక చిన్న యాపిల్ ముక్క, 2 కమల డబ్బులు అట్లా ఫుడ్డు. ఆ తర్వాత ఆమె నన్ను ఒకరోజు తీసుకెళ్ళి మా బాత్రూమ్కి రా అని చెప్పి, అంటే బాత్రూమ్ బ్లడ్ అయిపోతుందని చెప్పాను కదా, నల్లగా మోషన్ నల్లగా వెళ్ళిపోతారు, నాకు ఇప్పుడు మామూలుగా వస్తుంది, మామూలుగా వెళ్తున్నాను బాత్రూమ్కి అని చూపించారు. అంటే నార్మల్గా మనం ఎలా వెళ్తున్నామో అలాగే ఉన్నారు. అంతకుముందు బాత్రూమ్ కూడా మేము పట్టుకెళ్లే వాళ్ళము. ఈ 41 రోజుల ఈ ప్రాసెస్లో ఆమెలో ఆ ఒంట్లో నీరంతా ఎట్టపోయిందో తెలీదు. టిఫిన్ చేశారు, అన్నం తిన్నారు, పండ్లు అట్లాంటివి తిన్నారు, మా బాత్రూమ్ అంతా మామూలుగా వస్తున్నారు. ఆమెకు ఒక అద్భుతమైన విషయం చెప్పారు నాకు. నేను టాబ్లెట్లు ఆపకూడదు అన్నారు వాళ్ళు. సరే నువ్వు వేసుకోమా, ధ్యానం మాత్రం చెయ్యి అని చెప్పాను నేను. నీకోసం 41 రోజులు ధ్యానం పెట్టుకుంటున్నానమ్మా, ధ్యానం చేయాలంటే ఆమె ఒక క్వశ్చన్ వేస్తుంది నన్ను, స్మరణ చేసుకోవచ్చా చేసుకోకూడదా? ఆమె వెంకయ్య స్వామి భక్తురాలు, ఓం నారాయణ ఆది నారాయణ స్మరణ చేస్తారా, చేసుకోవచ్చా చేసుకోకూడదు అన్నారు. నీ ఇష్టం, అదేం ఆపొద్దు, మనం ధ్యానం పెట్టుకున్నప్పుడు ధ్యానం చేయి, అప్పుడు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో అదే చేస్తా ఉండమా చాలు అని అనుకున్నా. ధ్యానం అంతా పూర్తయ్యేసరికి ఆమె నార్మల్ అయ్యారు. అప్పుడు రోజుల మనిషి తీసుకెళ్ళన్నారు కదా, ఇప్పటికి 7 ఏళ్ళు, 7 సంవత్సరాలు. ఆమె జీవిత లక్ష్యం ఒకటే అయిపోయింది. ఎవరు బంధువులు రాని, ఎవరు చుట్టాలు రాని, ఏమన్నా రాని, నువ్వు ధ్యానం చేసుకో బాగుంటావు, ఆరోగ్యం బాగాలేదంటే నువ్వు ధ్యానం చేస్తే బాగుంటావు, ఇంట్లో సమస్యలు నువ్వు ధ్యానం చేసుకో బాగుంటావు. ఆమె అనుభవాలు చెప్తున్నారు నాకంటే అద్భుతంగా, నీకంటే నేను ఎక్కువ టైం చేస్తా, ధ్యానం చూసుకో అట్లా. మా బంధువులందరూ మారిపోయారు. ధ్యానంలో ఏదో అద్భుతమైన శక్తి ఉంది అనేసి వీధిలో వాళ్ళందరూ మారిపోయారు. ఆ రోజు ఆమె ఆయుష్ని పెంచింది ధ్యానం అయితే, ఆ నిర్ణయం తీసుకోవడానికి నా సంకల్పం, అంతే కదా, సంకల్పానికి అంత శక్తి ఉంది, ఏదైనా సాధించవచ్చు. సో డాక్టర్లు కూడా రోజుల మనిషి తీసుకెళ్ళండి అమ్మా అని అంటే, నిజంగా ధ్యానానికి అంత శక్తి ఉంటే ఇది జరిగి తీరాలి అనే సంకల్పము అది వాస్తవ రూపం చేసి చూపించింది. అమేజింగ్. అంటే సంకల్ప శక్తి మన భౌతిక జీవితానికి ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది చాలా అద్భుతంగా చెప్పారు. మరి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా హెల్ప్ అవుతుందా? అద్భుతంగా. ఇప్పుడు నేను నీకు ఒక మాట చెప్పాను, ఏమని, స్టార్టింగ్ స్టేజ్లో ఉండే వాళ్ళకి ఇవి అంటే ఉద్యోగం రావడం కానీ, పిల్లలు కూడా అలాగే సంకల్పం పెట్టుకోవడం. ఈ 2010లో మాకు మ్యారేజ్ అయింది, 14 దాకా మాకు పిల్లలు లేరనమాట. ఒక జాబ్ వచ్చేసింది, అర్థమైపోయింది ఎవరైనా ఆయన సంకల్పంతో ఏదైనా సాధించేయచ్చు అనేసి. ఇంకంతే, అది అయిపోయిన తర్వాత వెంటనే రాయడం మొదలుపెట్టారు. 2014 పూర్తయ్యేలోపు నా బిడ్డ నా ఇంట్లో తిరుగాడతాడు, 2014 పూర్తి, అలాగే బాబు. అలా ప్రతిదీ సాధించవచ్చని అర్థమైంది. అంటే భౌతిక అవసరాలను తీర్చుకోవచ్చు అనేది అర్థమైంది. అది ఒక స్టేజ్. ఆ స్థాయి దాటిపోయిన తర్వాత ఏది వచ్చినా అంగీకరించడం నేర్చుకుంటుంది లోపలిది. ఏదైనా ఇంకా అద్భుతం ఏం జరుగుతుందంటే, నీకు ఏది అవసరమో అదే సృష్టి ఇవ్వడం మొదలు పెడుతుంది. సరే, ఇందాక ఏమన్నావు నువ్వు, ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడుతుందా అని. అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను క్లాస్ వింటూ ఉన్నామా, మా మేడం క్లాసెస్ చెప్తూ ఉండేవాళ్ళు, రేవతి మేడం గారు, మనకు అద్భుతమైన టెలిపతి అనేది ఉంది, అది జంతువులతో చెట్లతో వాటన్నిటితో మాట్లాడచ్చు, ఆ టెలిపతి వర్క్ అవుతుంది, సూక్ష్మ శరీరయానం చేయొచ్చు, ఇట్లాంటివన్నీ ఉన్నాయని చెప్పేవాళ్ళు మేడం. అంతే, ఇంటికి వచ్చి మళ్ళీ దాన్ని ప్రాక్టికల్ కావాలి, థాట్ రిలీజ్ చేయడం. ఏమని, టెలిపతి ఉందట, అది నాకు అనుభవం కావాలి, ఎలా అనుభవం అవుతుంది అది నేను తెలుసుకోవాలి అని అనిపించేది కాస్త. ఒకసారి నేను చెలిమాంచేన్లో జాబ్ చేస్తున్నా అమ్మ. జాబ్ చేస్తుంటే స్కూల్ వదిలేసారు, నేను ట్రైన్ దిగి వస్తూ ఉన్నాను. రోడ్లో ఒక పెద్ద ఆవు పడుకోనుంది, డివైడర్లో ఆవు పడుకోనుంది, రోడ్లో ఒక దూడ పడుకోనుంటే నాకే తెలీదు, కార్లు ఆటోలు అన్నీ వెళ్ళిపోతున్నాయి. సర్కిల్ అనమాట అది, మొత్తం అది మెయిన్ సర్కిల్. అది ఏ కారు వచ్చినా ఏదొచ్చినా దాన్ని తొక్కేస్తాయి పాపం. తోక ఇంత పొడవు చాపుకొని ఉంది, తొక్కేస్తాయి. సడన్గా నాకే తెలీదు, వెంటనే ఆ పెద్ద ఆవుతో మాట్లాడుతున్నా, నీకు బుద్ధుందా, చిన్న బిడ్డ రోడ్లో పడుకోంది, దాన్ని ఎవరైనా తొక్కేస్తేను నీకు ఆ మాత్రం తెలియట్లేదా, నువ్వేం సేఫ్గా డివైడర్లో పడుకోనున్నా, నీకు తెలియట్లేదా, ఇప్పుడు ఏదైనా కారు ఆటో వస్తే దాన్ని తొక్కేస్తాయి కదా అని నేను లోపల చెప్పాను. మామూలు మనిషితో మాట్లాడినట్టు నేను మాట్లాడేశాను. విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేను నడుస్తూ వస్తూనే ఉన్నాను, చివుక్కలు లేసింది ఆవు. లేసి గొమ్ముగుండకుండా నేరుగా ఆ దూడకాడికి వెళ్ళి కొమ్ములతో తట్టి కుమ్మి లేపేసింది దాన్ని. లేసేసి మళ్ళీ గొమ్ముగుండా తోసుకుంటూ వచ్చి డివైడర్లో దోసి చెవులు 2 టక్కని పెట్టి నా సాయం చూస్తుంది. ఇప్పుడు ఓకేనా, ఏమైందని అర్థమైంది నాకు. ఒరే దేవుడా, టెలిపతి వర్క్ అయింది, నేను ఇప్పుడు అనుకున్నాను కదా అది వర్క్ అయింది, అవునా.
ఆ ఆవుకి నేను చెప్పింది అర్థమైంది. సో జంతు జీవరాశులు కూడా ఇవన్నీ అర్థం చేసుకోగలవు. అవునా కాదా? ఇప్పుడు నేనేం చేశాను, నేను సంకల్పించుకున్నాను అది నాకు తెలియాలి, నేను అనుభూతి చెందాలి అని నేను సంకల్పించుకున్నా. సో ఈ పరంగా మనం ఆధ్యాత్మిక పరిణతి చెందుతామా లేదా? మన ఆత్మకు అనంత శక్తి ఉంది ఖచ్చితంగా. సో నోటితోనే శబ్దంతోనే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఇన్నర్గా చెప్పినా కూడా అందరికీ అర్థమవుతుంది. మేడం ఏం చెప్తారంటే అక్కడే ఆగిపోవద్దు, నెక్స్ట్ నెక్స్ట్ అంటుంటారనమాట. అలాగే చెట్లు, ప్రకృతి భలే అద్భుతంగా స్పందిస్తుంది నిజంగా. మాకు మ్యారేజ్ అయిన తర్వాత మేము కోటలో ఫ్యామిలీ ఉన్నాం అనమాట. అది నాకు కొత్త ఇల్లు. చెట్టు ఉండేది, ఒక పెద్ద జామ చెట్టు, కొన్ని చెట్లు ఉండేటివి. అది ఏంటంటే ఒట్టుపోయింది, కాయలు కాస్తున్నాయి కానీ నల్లగా అయిపోయి పడిపోతాయి, ఇంత చిన్న కాయ. మా ఓనర్ వచ్చి అది పనికిరాదమ్మా, అది కొట్టేస్తామని చెప్పారనమాట. మా ఇంటి వెనకనే ఒక పెద్ద చెట్టు ఉంది, జామ చెట్టు, భలే పెద్దది, భలే కాస్తాయి కాయలు, చిలకలు విపరీతంగా వాళ్తాయి. మా ఇంటి మీదకి అది అందుతాయి. ఆ వీధిలో పిల్లలంతా వచ్చి నన్ను అడిగి ఆంటీ ఆంటీ జాంకాయలు కోసుకుంటాను. మా మీదకి వెళ్ళేది అది వేరే వాళ్ళది, ఆ జాంకాయలన్నీ కోసేస్తుంటారు. ఆ ఇంటి వాళ్ళు నా మీద కంప్లైంట్ చేస్తున్నారు నాకు, ఏందమ్మా వీధిలో పిల్లలందరినీ మీ మీద ఎక్కిస్తావు, వాళ్ళంతా మా చెట్లో కాయలు కోసేస్తున్నారు, నువ్వు ఎక్కించవాకు అని. నాకు బాధేసింది. అయ్యో చిన్న పిల్లలు 4 కాయలు కోసుకోవడం వల్ల ఏం లేదు, సరే అది వాళ్ళ బాధ, వాళ్ళ అభిప్రాయం, మనం తప్పు పట్టకూడదు. వెంటనే మా చెట్టు కాడికి వచ్చి, నాన్న నువ్వు కాయలు కాస్తే ఆ పిల్లలంతా నీ దగ్గరే కోసుకుంటారు కదా, పాపం వాళ్ళని వాళ్ళు తిట్టరు కదా, ఆ చిలకలన్నీ మన ఇంటి మీదకి వచ్చి వాళ్తాయి. ఓనర్ నిన్ను కొట్టేస్తానన్నా, నాన్న నాకు ఇష్టం లేదమ్మా, నేను రావడం నువ్వు వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదమ్మా, ప్లీజ్ అమ్మా నువ్వు కాయలు కాయరా తల్లి అంటే నేను మాట్లాడుతున్నా, మనిషితో మాట్లాడినట్టు దాంతో. మా వారు అప్పుడే వచ్చారు షాప్ నుంచి, వచ్చి ఇంటి చుట్టూ తిరిగేసి వచ్చారట, నాకు తెలీదు. నేను అన్నం పెడుతున్నప్పుడు అడిగారు, నువ్వెవరితోనైనా మాట్లాడుతున్నావా, ఎవరైనా వచ్చారా అన్నారు. ఎవరు రాలేదే ఇంటికి అన్నారు. లేదు నేను వచ్చినప్పుడు నువ్వు ఆ చెట్టు కాడ నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నావు నేను విన్నాను అన్నారు. ఓహో చెట్టు కాడ నిలబడి ఆ చెట్టుతోనే మాట్లాడుతున్నాను. నీకేనా పిచ్చా, చెట్టుతో మాట్లాడడం ఏంటి, మా వాళ్ళకి మాత్రం చెప్పాక తల్లి నీకు పిచ్చ అనుకుంటారు అని అన్నారు. లేదు చెట్లు స్పందిస్తాయి, వాటికి తెలుసు ఖచ్చితంగా. నేనైతే గట్టిగా అనుకున్నాను ఆ చెట్లు కాయలు కాయాలని, నేను నిజంగా థాట్ రిలీజ్ చేశాను, ఆ చెట్టు ఎలాగైనా కాయలు కాయాలి, వాళ్ళు కొట్టేస్తానన్నారు ఓనర్ వచ్చి ఈరోజు. అది వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదనుకుంటే, నీ పిచ్చి ఎవరు నాకు అట్లాంటి జబ్బాకు నాకు భయం వేస్తుంది అని అన్నారనమాట. కరెక్ట్గా మేడం ఒక 2 months అట్లా 1 month అట్లా అయిపోయిన తర్వాత అది బాగా చిగుర్లు పెట్టుకొచ్చేసింది. ఒక్కొక్క కాయ ఇంతంత సైజు, ఎట్లా కాసిందంటే విరగా కాసింది. చిలకలన్నీ పిల్లలంతా కోసుకోవడమే. సో చెట్లు స్పందిస్తాయి, స్పందించవా? ఖచ్చితంగా. సో ఇది మన ఆత్మశక్తే కదా, ఖచ్చితంగా కరెక్ట్గా మన ఆత్మకి అనంతమైన శక్తి ఉంది. దేనితో అయినా మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు, మనం చెప్పవచ్చు. అలాగే ఆమె అనడం వల్ల నేను ఆ థాట్ రిలీజ్ చేశాను, మన చెట్టుకి ఎలాగైనా కాయాలి థాట్ రిలీజ్ చేశాను కదా, అది ప్రాసెస్లోకి వెళ్ళి పరిస్థితిగా మారి మన జీవితంలోకి వచ్చింది. సో బేసిక్గా సంకల్పం అంటే క్లారిటీతో ఉన్న దృఢమైన ఆలోచన, అంతే. విశ్వాసంతో కూడిన ఆలోచన, విశ్వాసంతో నమ్మకంతో కూడిన ఆలోచన ఎవరికి ఉంటుందో అందులో దానితో పాటు తపన కూడా ఉండాలి. తపనే తపస్సు, అది కావాలి. తపనతో కూడిన ఆలోచన ఎప్పుడు, ఆ సంకల్పం ఎప్పుడు పరిస్థితిగా మారి వెంటనే మన జీవితంలోకి వచ్చేస్తుంది. అమేజింగ్. సో లాస్ట్లీ ఈరోజు మన టాపిక్ పేరు సంకల్ప శక్తి కాదు, మహాసంకల్ప శక్తి. ఎందుకు మహాసంకల్ప శక్తి? ప్రతి ఒక్కరూ సంకల్ప స్వేచ్ఛని కలిగి ఉన్నారు. ఈ సృష్టి సంకల్పాల ద్వారానే నడపబడుతూ ఉన్నది. ఈ సృష్టిలో ప్రతి అణువు సంకల్పం ద్వారానే సృష్టించబడుతోంది. ఈ అనంతం, ఈ అద్భుతము ఒక్కొక్క వ్యక్తిలో నుంచి ఒక్కొక్క సంకల్పం ఒక్కొక్క జీవితాన్ని తయారు చేస్తుంది. సో ఈ సృష్టి మొత్తం జరిగే ఈ ఆటనే మహాసంకల్పము అని అంటున్నారు. అంటే ఆ పరమాత్మ సంకల్పమే ఇదంతా. ఆ పరమాత్మలో నుంచి వచ్చిన అంశాత్మల మనము ఈ అద్భుతాన్ని సృష్టిస్తూ ఉన్నాము. ఈ సృష్టి మొత్తానికి, సృష్టి మనుగడకు, సృష్టి పుట్టుకకు మూలము ఈ సంకల్పమే. అందుకే ఇది అద్భుతమైన మహాసంకల్ప శక్తి మహా అద్భుతాన్ని సృష్టిస్తోంది. ఇది చెప్తూ లాస్ట్లో ఒక మాట చెప్తారమ్మా, నువ్వు సంకల్ప స్వేచ్ఛను కలిగి ఉన్నావు అంటూనే దివ్య సంకల్పంలో ఉండడం నేర్చుకోండి అని చెప్తారు. ఇది ఏంటి దివ్య సంకల్పం? నేను సంకల్ప స్వేచ్ఛను కలిగి ఉన్నానని తెలుసుకోవడమే కదా దివ్యత్వం అంటే. ప్రతి ఒక్కరూ సంకల్ప స్వేచ్ఛను కలిగి ఉన్నారు, ఏదనుకుంటే అది అయిపోతుంది, అదే దివ్యత్వం అంటే
అని తెలుసుకోవడమే కదా దివ్యత్వం అంటే ఫైనల్గా ఏం చెప్తారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారనమాట. అంటే సహజంగా వచ్చేదాన్ని అంటే విశ్వానికి వదిలేయడం. విశ్వానికి వదిలేసినప్పుడు ఆ పరిస్థితికి అనుగుణంగా కావలసిన రిజల్ట్ నీకు ఇస్తుంది. నీకు ఏది అవసరమో అది ఈ విశ్వం ఇస్తుంది. ఆ స్థాయికి నువ్వు రావాలి అంటే సంకల్పరహిత స్థితి, ఏమీ పెట్టుకోకుండా ఉండే స్థితికి రావాలి. అదే దివ్య సంకల్పం. ఏది వచ్చినా అంగీకరించగలగాలి, ఏది వచ్చినా యాక్సెప్ట్ చేయగలగాలి. అనుభవంగా, జీవిత అనుభవంగా. నిజమే కదా, ఈ సంకల్పాలన్నీ పరిస్థితులను సృష్టిస్తుంటే ఆ పరిస్థితులన్నీ మనకు అనుభవాలను సృష్టిస్తున్నాయి. ప్రతి పరిస్థితి, ప్రతీదీ జ్ఞానమే కదా. ఆడ మంచి లేదు, చెడు లేదు, ప్రతీదీ జ్ఞానమే. సో ఆత్మ ఏమి పొందుతోంది? అన్ని సంకల్పాల ద్వారా పరిస్థితులను సృష్టించుకుని అనుభవాన్ని పొందుతోంది. అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఆనందం కావచ్చు, బాధ కావచ్చు, ఏదైనా సరే గనక ఈ అద్భుతమైన సంకల్పాల ద్వారా సృష్టి జరుగుతోంది. ఆ సృష్టి ద్వారా అనుభవాలను పొందుతున్నాము, ఆత్మ అనుభూతిని పొందుతోంది కదా. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్లీ నాకున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ జ్ఞానం అంతా మీరు ఒక గ్రంథంలో చదివారా? మహాసంకల్ప శక్తి అనే పుస్తకంలో చదివాను, కానీ చదువుతున్న ప్రతిసారి నేను అనుభూతి కోరుకుంటూ ఉంటాను. ఓకే. ఆ పుస్తకం రచయిత ఎవరు? రామ్తా మాస్టర్ గారు. రామ్తా గారు. ఓకే, అమేజింగ్. అది అనువాదం చేసింది వివి రమణ గారు. ఓకే, అమేజింగ్. ఖచ్చితంగా ఎవరెవరికైతే ఈ ఇంటర్వ్యూ విని దీని పట్ల ఇంకా అవగాహన తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మహాసంకల్ప శక్తి గ్రంథం చదివితే 100% వాళ్ళకి హెల్ప్ఫుల్, ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. మళ్ళీ మన సంకల్పం కనుక వీక్గా ఉంది అంటే మన ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి, మన జ్ఞాన సామర్థ్యత తక్కువగా ఉంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి ఒక ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉందని చెప్పారు. నాకు ఎలాగైనా నేను ఇంట్లోనే కూర్చొని 10 రూపాయలు నేను సంపాదించుకోవాలి, ఏం చేయాలి అని అడిగారు. అప్పుడు ఈ క్లాస్కి వచ్చున్నారు, విన్నారు. నాకు ఏదనుకుంటే అది జరుగుతుంది, ఏదనుకుంటే అది జరుగుతుంది అని చెప్పి తను వెళ్ళి థాట్ చూడండి ఎలా వస్తుందో. నాకు నెలకి ఇంటి అవసరాలకు అన్నిటికీ ఒక 50,000 కావాలి తనకి. అమ్మో, ఒక్కసారి 50,000 అంటే ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. 40 వద్దులే, అంత అత్యాస పనికిరాదు. సరే 30, అబ్బా అంత కూడా ఎందుకు, ఇంట్లో ఉండి చేస్తానికి 30,000 ఎక్కడి నుంచి వస్తుంది? 20, ఒక 20,000 అయితే నాకు నా స్థాయికి సరిపోతుంది. అంటే నాకు 20,000 కావాలని నువ్వు సృష్టిని అడిగినప్పుడు సృష్టికి కోటాను కోట్ల చేతులు నీ సంకల్పాన్ని పరిస్థితిగా మారి జీవితంలోకి తీసుకురావడమే దాని యొక్క లక్ష్యం. నువ్వు 20,000 అడిగినప్పుడు ఇవ్వగలిగిన సృష్టి 50,000 అడిగితే ఇవ్వదా? ఇస్తుంది. ఇది ఏంటి లాజికల్ మైండ్ పనిచేస్తోంది ఆ అమ్మాయికి. ఎలా వస్తుంది అని లాజికల్ మైండ్ పనిచేస్తోంది. సో ఏ సంకల్పమైనా కానీ అద్భుతమైన ఏదైనా మనల్ని సాధించవచ్చు. కానీ ఎలా రావాలి సంకల్పం? థాట్ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి రావాలి. లాజికల్ మైండ్ పని చేయకూడదు. ఎలా వస్తుంది, ఇది కుదురుతుందా కుదరదా అని లాజిక్స్ పని చేయకూడదు. నాకు ఇది కావాలి. ఒక పిల్లవాడు అర్ధరాత్రి నాకు కొత్త పెన్సిల్ ఉంటేనే రాస్తాను, నాకు కొత్త పెన్సిల్ కావాలి, ఎలాగైనా నాకు కొత్త పెన్సిల్ కావాలి అని అంటే నిజంగా ఆ టైంలో 10 అయిపోయింది, షాపులు ఉండవు, ఏముండవు, ఏం లేవు. మా ఇంటి పైన ఒక అబ్బాయి వస్తూ ఉన్నాడు. నాకు ఏందక్క ఏడుస్తున్నారంటే వాడు కొత్త పెన్సిల్ ఉంటేనే రాస్తాడంటే, చూడు రేపు ఎగ్జామ్ అయితేనంటే ఆ అబ్బాయి పోయాడు, ఒక పెన్సిల్ తీసుకొచ్చి ఇచ్చాడు అబ్బాయి, కొత్త పెన్సిల్. అంటే ఆ పిల్లాడు లాజికల్ మైండ్ పనిచేయట్లేదు. ఎలాగో నాకు తెలియదు, నాకు పెన్సిల్ కావాలి అంతే. ఆ పిల్లోడికి పని లేకపోయినా సృష్టించుకొని అక్కడికి వచ్చాడు. ఆ పిల్లోడు ఏడుస్తుండేది కనిపించింది, ఆ అబ్బాయి పోయి పెన్సిల్ తీసుకొచ్చి ఇచ్చాడు. అంటే ఆ పిల్లాడి పని జరిగిపోయింది. సో ఈ సృష్టిలో ఎవరైనా ఏ సంకల్పాన్నైనా వాస్తవంగా మార్చుకోవాలి అంటే ఆ చిన్న పిల్లవాడు ఎలాగైతే అంటే కండిషన్స్ లేకుండా అన్కండిషనల్ గా థాట్ ని రిలీజ్ చేసి సక్సెస్ చేసుకున్నాడో, అలాగా నాకు ఎలాగో తెలియదు, ఇది నాకు జరిగి తీరాలి అన్న భావనతో నువ్వు సంకల్పాన్ని రిలీజ్ చేస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఏదైనా సరే. అలాగే ఏ సంకల్పమైనా గొప్ప సంకల్పాలు ఫలవంతం అవ్వాలి అని అంటే గనక అన్నిటి పట్ల బేషరతు ప్రేమ ఉండాలి. ఈ సృష్టి పట్ల, ప్రతి జీవరాశి పట్ల, ప్రతి ప్రాణి పట్ల బేషరతు ప్రేమ, అద్భుతమైన ప్రేమ ఉండాలి. ఇంకా విశ్వానికి ఉపయోగపడే విధంగా ఉండాలి సంకల్పం. అది ఇంకా ఫాస్ట్ గా మేనిఫెస్ట్ అయ్యి వస్తుంది. నేను ఇది సాధిస్తే నేను ఈ విధంగా విశ్వానికి ఉపయోగపడతాను, 10 మంది ఎదుగుదలకు ఉపయోగపడతాను. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉన్నత లక్ష్యంతో జీవిస్తూ లక్షల మందిని ధ్యాన మార్గంలో నడిపేందుకు నా వృత్తి నాకు ఉపయోగపడుతుంది అని. అంటే
ఆ లక్షల మందిని ధ్యాన మార్గంలో నడపడం అన్నప్పుడు అది విశ్వ సంకల్పమే కదా, ఎస్ విశ్వానికి ఉపయోగపడేదే కదా. అందుకని ఫాస్ట్గా పరిస్థితిగా మారి జీవితంలోకి వస్తుంది. అమేజింగ్. సో విశ్వానికి ఉపయోగపడే విధంగా ఉంటే గొప్ప సంకల్పాలు అద్భుతంగా జీవితంలోకి పరిస్థితిగా మారి తొందరగా వస్తాయి. ఎస్ ఎస్ అమేజింగ్ అమేజింగ్. చాలా అద్భుతమైన జ్ఞానం అందరికీ అందించారు అండ్ చాలా అద్భుతమైన అనుభవాలు. ఖచ్చితంగా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, అలాగే ఈ జ్ఞానాన్ని ఇచ్చినందుకు గురువులందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మా. చూశారు కదండి, ఈరోజు మనందరికీ మహాసంకల్ప శక్తి గురించి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు గూడూరు నుంచి పిరమిడ్ మాస్టర్ లావణ్య గారు. థ్యాంక్ యూ, హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక మంచి మాట సెగ్మెంట్లో ఒక చిన్న మాట తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం. నేటి మానవుడి దుస్థితి ఎలాగుందో ఒక్కసారి ఆలోచించుదాం. 84 లక్షల జీవరాశుల్లో మానవుడు ఒకడు. ఈ మానవుడికి ప్రకృతికి అనుగుణంగా మారితే ప్రకృతిలో కలిసిపోతాడు. ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తే ఒంటరి అయిపోయి దుర్భర జీవితాన్ని అనుభవిస్తుంటాడు. ఈ భూమండలంలోకెల్లా మానవ జాతిని ఒక్కటి తప్పిస్తే భూమండలం అంతా సుభిక్షమే. మానవుడు పంచభూతాలను కలుషితం చేస్తున్నాడు కూడా. వృక్ష సంపదను సమూలంగా హరించి వేస్తున్నాడు. జంతువులను పూర్తిగా వినియోగించుకుంటున్నాడు. కానీ తాను మాత్రం అశాంతిగా ఉంటూ ప్రపంచానికి అశాంతిని ఇస్తున్నాడు. సుఖాన్ని ఆనందం అనుకుంటున్నాడు. సుఖానికి ఆనందానికి తేడా తెలియనటువంటి మేధావి వర్గం ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుంది. అంతరిక్ష ప్రయాణం చేస్తున్నాడు, కానీ అంతరంగంలో ఏముందో తెలుసుకోలేకపోతున్నాడు. దీనికి మూల కారణం బుద్ధి యొక్క విశిక్షణ కోల్పోవటమే. ఎలా ఉండాలో అలా ఉండకుండా, ఎలా ఉండకూడదో అలా ఉంటున్నాడు. కష్టపడేది ఒకడు, అనుభవించేది మరొకడు. నా నుండి ప్రపంచానికి ఏమి ప్రయోజనం అని కాకుండా ప్రపంచం వలన నాకేమి ప్రయోజనం అనుకునే వాళ్ళే ఈనాటి కాలంలో ఎక్కువగా ఉంటున్నారు. మానవుడికి శరీరమే ప్రధాన శత్రువుగా భావిస్తున్నారు. శరీరాన్ని కష్టపెట్టాలి. శారీరక మమకారం వలనే ఇవన్నీ సంభవిస్తున్నాయి. శరీరం మీద మమకారం ఉన్నంత వరకు ఏ వ్యక్తి ఆధ్యాత్మిక ఎదుగుదలకు సాధించలేడు. శారీరక ఆరోగ్యం అంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోవటం, అలాగే బాధలు, కష్టం, అసంతృప్తి, తీవ్రమైనటువంటి కోరికలు, అహంకారం, వీటన్నిటి నుంచి పూర్తిగా స్వేచ్ఛగా ఉంటే అందరూ కూడా మానసిక ఆరోగ్యవంతులుగా ఉన్నట్లే. ఇక రెండవది చక్కటి మానవ సంబంధాలు. అంటే మీ చుట్టుపక్కల వారితో, ఎటువంటి వారితోనైనా సరే హృదయపూర్వకంగా ఉంటే చాలు. ఒకరితో మాట్లాడేటప్పుడు మీకు ఒత్తిడిగా కానీ బాధగా కానీ ఉంటే మీ లోపల ఏదో అడ్డుపడుతుందని ఒక అర్థం. ఇక మూడవది అవసరానికి అప్రయత్నంగా స్పందించటం, అంటే బాధ్యత. ఎప్పుడైతే అవసరానికి అంగీకారం తెలుపుతారో అప్పుడు మీ పరిధి మరింత విస్తృతమవుతుంది. ఈ 3 విషయాలు మీలో వికసించి ఉంటే మీరు ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నట్లే. ఇకనైనా మన వరకు మనం సరైన దిశలో పయనిద్దాం. ఆధ్యాత్మిక సాధనలో ముందుకు అడుగులు వేద్దాం మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం. ఇది నాటి కార్యక్రమం. ఈరోజు మనందరికీ మహాసంకల్ప శక్తి గురించి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు గూడూరు నుంచి పిరమిడ్ మాస్టర్ లావణ్య గారు. మరియు ఒక మంచి మాటతో మనందరినీ ప్రసన్నించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కల్లం రామిరెడ్డి గారు. రేపు మరొక గెస్ట్తో మరెన్నో విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.